ఓవరాల్ గా రేపటి ఏర్పాట్లు అదేవిధంగా నిఘాకు సంబంధించి పోలీసులు ఎటువంటి భద్రతా చర్యలు తీసుకుంటున్నారు వీటన్నిటిపై వివరాలు మనకు ఆర్కే అందిస్తారు. ఆర్కే, ఖైరతాబాద్ గణనాథుడికి సంబంధించిన శోభాయాత్ర ఏర్పాట్లు అయితే పూర్తి స్థాయిలో సిద్ధం అవడం జరిగింది. ఒకసారి మనం ఖైరతాబాద్ గణనాథుడికి సంబంధించి పనులు ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ కర్ర పనులు మొత్తాన్ని కూడా అంటే ఒక్కొక్కటిగా కూడా పనులన్నింటి కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. రేపు ఉదయం 6:30 ఇక్కడి నుంచి కూడా ఖైరతాబాద్ గణనాథుడు శోభాయాత్రగా బయలుదేరి వెళ్ళబోతున్నాడు. కాబట్టి ముందుగా కర్ర పనులు ఏవైతే ఉన్నాయో కర్ర తొలగింపు పనులు అయితే ఇప్పటికే ప్రారంభమవడం జరిగింది. రాత్రి నుంచి కూడా ఈ కర్ర తొలగింపు పనులు అయితే ప్రారంభించారు. మరోవైపు పోలీసులు పూర్తి పహారా అయితే కాస్తున్నారు. మొత్తం కూడా తమ ఆధీనంలోకి అయితే తీసుకున్నారు పరిసర ప్రాంతాల మొత్తాన్ని కూడా. మరోవైపు రేపు ఉదయానికి సంబంధించి కూడా ఈ ఖైరతాబాద్ వినాయకుడిని అంటే రాత్రి లోపల 12 లోపల ఈ ఖైరతాబాద్ గణనాథుడిని కదిలించడం కూడా జరుగుతుంది. ఎందుకంటే రేపు మంగళవారం వస్తున్న నేపథ్యంలో ఈరోజే కదిలించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఖైరతాబాద్ గణనాథుడిని అయితే కదిలించడం జరుగుతుంది. అనంతరం ఇక్కడ నుంచి ఇప్పటికే వెహికల్ని కూడా ఇప్పటికే తీసుకురావడం జరిగింది. ఆ టస్కర్ ద్వారా కూడా అంటే ఇక్కడ ఈ వినాయక విగ్రహాన్ని ఆ టస్కర్ పైన అయితే పెట్టడం జరుగుతుంది. దాదాపుగా 6 గంటల పాటు శోభాయాత్ర అయితే కొనసాగుతుంది. ఒకసారి ఉదయం 6 గంటలకు ప్రారంభమయ్యే ఈ శోభాయాత్ర 6 గంటలకు ప్రారంభమయ్యే ఈ శోభాయాత్ర రేపు 3 వరకు కూడా కొనసాగుతుంది. ఒకసారి చైర్మన్ రాజ్ కుమార్ ఉన్నారు, ఆయన అడిగి తెలిసింది రేపు శోభాయాత్ర ఏ విధంగా సాగుతుంది, ఎన్ని గంటలకు ప్రారంభమవుతుంది? ఉదయం 6 గంటలకు ఇక్కడ నుంచి మొదలవుతుంది. మినిట్ ప్రోగ్రామ్ అనేది ఆర్గనైజేషన్. ఎందుకంటే ఇంతకుముందు మీరు చూసినట్టయితే వినాయకుడు ఎప్పుడు నిమజ్జనం అయితే అందరూ తెలిపోయేది. కానీ ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు నిమజ్జనం అవుతుంది. ప్రపంచం మొత్తం ఎట్ ఏ టైం చూస్తాను అనమాట. ఇది ఒక మంచి ఆలోచన. మరి రేపు ఉదయం ఆటపాటలతో అన్ని రకాలుగా మన ఊరేగింపు ఉత్సవం అనేది చాలా గర్వంగా నిర్వహిస్తాం. మొదటి రోజు చెప్పాము 70 సంవత్సరము 70 రకాలుగా ప్రోగ్రామ్స్ చేస్తాము, పూజలు చేసాము, యాగాలు చేసాము. ప్రజలందరూ హ్యాపీగా ఉండాలని అన్ని రకాలుగా పూజలు చేసి 71 సంవత్సరం మేము అడుగు పెడతా ఉన్నాము. మధ్యాహ్నం 2 గంటల లోపల ఈ వినాయకుడిని నిమజ్జనం అవుతారు. ఇప్పటికే ఖైరతాబాద్ సంబంధించిన మొత్తం అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ వినాయకునికి సంబంధించిన పరిసర ప్రాంతాల్లో మొత్తం కూడా పోలీసులు పహరా కాస్తున్నారు. ఇప్పటికే షీ టీమ్స్ ఏవైతే ఉన్నాయో షీ టీమ్స్ మొత్తం కూడా ఈ 10 రోజుల సమయంలో కూడా చాలామంది కూడా అదుపు అంటే ఏదైతే కొంతమంది మహిళల్ని వేధించడం లాంటివి ఉంటాయో అలాంటి ఘటనల సమయంలో మాత్రం యాక్షన్ తీసుకోవడం జరిగింది. అదే సమయంలో రేపు కూడా ఈ ప్రత్యేకమైన టీమ్స్ ఏవైతే ఉన్నాయో షీ టీమ్స్ని పూర్తి స్థాయిలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రేపు కూడా భద్రతా పరంగా ఎలాంటి ఆటంకాలు ఎదురు కాకుండా ముందుగానే పహారాలు తీసుకోవడం జరిగింది. దాదాపుగా నిన్న రాత్రి సమయంలో అంటే 12 గంటల సమయంలోనే పూర్తిగా పోలీసులు మొత్తం కూడా ఈ ప్రాంతం మొత్తం కూడా బారికేడ్లు వేయడం జరిగింది. ఏ ఒక్కరిని కూడా లోపలికి రానివ్వట్లేదు. అయితే చాలామంది కూడా తెలియక ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి మాత్రం ప్రత్యేకంగా వాళ్ళకి సంబంధించి కూడా ఇక్కడ మొత్తం కూడా అంటే లోపల వరకు వచ్చే పరిస్థితి ఉంటుంది. కాబట్టి వాళ్ళని కొంతమందిని మాత్రం ఇక్కడ వరకు అయితే ఎలో చేయడం జరిగింది. ఒకసారి క్రైమ్కి సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉంటే అలాగే మొత్తం రూట్ మ్యాప్ ఏ విధంగా ఉంటుంది అనేది ప్రస్తుతం అంతా మాట్లాడేందుకు మన క్రైమ్ బ్యూరో అమర్ ఉన్నాడు. ఒకసారి అమర్ని కూడా అడుగుదాం. రేపు ఏ విధంగా షెడ్యూల్ ఉంటుంది, క్రైమ్కి సంబంధించి ఏ విధంగా అప్డేట్స్ ఉంటాయి? రేపు అంటే ఉదయం 6:30 గంటల సమయాన ఇక్కడ పూజలు మొత్తం కూడా అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి నేరుగా 1:30 గంటల లోపు పూర్తిగా నిమజ్జనం ప్రక్రియ అనేది పూర్తి చేసేందుకు ఇప్పటికే పోలీసులు దీనికి సంబంధించి ఒక రూట్ మ్యాప్ అనేది సిద్ధం చేశారు. ఖైరతాబాద్ నుంచి ఇటు ఏదైతే మనం చూస్తున్నటువంటి విగ్రహం ఉందో పూర్తిస్థాయిలో ఇప్పటికే దీనికి సంబంధించిన కట్టెలన్నీ కూడా తీస్తున్నారు. తీసిన అనంతరం రేపు పూర్తిస్థాయిలో ఉదయం తెల్లవారుజామునే అంటే 6 గంటల లోపే పూర్తిస్థాయిలో మొత్తం ఏదైతే పూజలు అనంతరం కూడా ఈ విగ్రహాన్ని ఏదైతే ఊరేగింపుగా ఇక్కడి నుంచి తీసుకెళ్తారో దాదాపు 2 కిలోమీటర్ల పైగా కూడా ఈ డ్యూరేషన్ ఉంటుంది. ఈ 2 కిలోమీటర్ల తర్వాత పూర్తిస్థాయిలో ట్యాంక్ బండ్ వైపు తీసుకెళ్తారు. గత ఏడాది ఏదైతే నిమజ్జనం ఎలా తొందరగా ఫినిష్ చేశారో ఈ ఏడాది కూడా పూర్తిస్థాయిలో అలానే తొందరగా ఫినిష్ చేసేందుకు చూస్తున్నారు. ఎందుకంటే ఖైరతాబాద్ వినాయకుని ఏదైతే ఊరేగింపుగా వస్తుంది కాబట్టి వినాయకుని చూసేందుకు వేలాది మంది భక్తులు ఇప్పటికే హుస్సేన్ సాగర్కి వస్తారు. చాలామంది భక్తులు వస్తారు కాబట్టి దీనికి సంబంధించి ఇప్పటికే భారీ ఏర్పాట్లు కూడా చేశారు. బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ మార్గ్ సమీపంలో ఇప్పటికే 29 సీసీ కెమెరాలు పైగా కూడా ఏదైతే ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ కమాండ్ కంట్రోల్ రూమ్ బంజారాహిల్స్ కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా కూడా పూర్తిస్థాయిలో నిఘా
నిఘా నేత్రాల మధ్యలో కూడా ఈ బందోబస్తు ఉండనుంది. మొత్తంగా చూసుకుంటే ఇప్పటికే ఒకవైపు సీసీ కెమెరాలు గత ఏడాది కూడా చైన్ స్నాచింగ్ ఏదైతే వ్యాలెట్ స్నాచింగ్ జరిగింది కాబట్టి ఇలాంటి ఘటనలు జరగకుండా మరోసారి పునరావృతం కాకుండా ఇప్పటికే పోలీస్ శాఖ పటిష్టమైన బందోబస్తు కూడా ఏర్పాటు చేసినటువంటి నేపథ్యం అయితే ఉంది. మొత్తానికి చూసుకుంటే ఒకవైపు ట్రాఫిక్ ఆంక్షలు వేశారు, ఫ్లైఓవర్లో తెలుగు తల్లి ఫ్లైఓవర్ కావచ్చు, మిగతా ఫ్లైఓవర్లకు సంబంధించి కూడా పూర్తిస్థాయిలో ఆంక్షలు కూడా విధించిన నేపథ్యం అయితే ఉంది. అయితే స్థానికంగా ఉన్న ఏసీపీ సంజయ్ గారు మాట్లాడే ప్రయత్నిద్దాం. సార్, అసలు ఏ విధమైన ఆంక్షలు ఉన్నాయి, ఏంటి? ఆంక్షలు ఏముండవు, కొన్ని సూచనలు ఉంటాయి అంతే. ఎందుకంటే ఈ 10 రోజులు ఇంత హ్యూజ్ వినాయకుడు, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తెలంగాణకి తలమానికం లాంటి వినాయకుడు యొక్క దర్శనానికి దాదాపుగా 20 నుంచి 25 లక్షల మంది జనం వచ్చి ఉంటారు, భక్తులందరూ కూడా. వాళ్ళందరికీ కూడా ఏంటంటే ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా ఒక నియమిత పద్ధతిలో, క్రమ పద్ధతి లోపల అరేంజ్మెంట్ చేయడం జరిగింది. దానికి ప్రకారమే జరిగింది. ఇప్పుడు రేపు చివరి అంకం మిగిలింది నిమజ్జనము. ఈ నిమజ్జనం అనేది ఈరోజు రాత్రి, నిన్న నైట్ నుంచే మన యొక్క స్టార్ట్ అయిపోయింది. నిమజ్జనం అనేది నిన్న నైట్ నుండే మన యొక్క -36 అనేది స్టార్ట్ అయిపోయింది. కాబట్టి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ డిస్మాంట్లింగ్ అంతా కూడా నిన్న నైట్ నుంచే స్టార్ట్ అయిపోయింది. కాబట్టి ఈ రోజు నైట్ కూడా కంటిన్యూ అవుతుంది. ఈ రోజు నైట్లో ఎందుకంటే ఫస్ట్ దీన్ని డివెల్డింగ్ చేయాలి, తర్వాత టస్కర్ తీసుకురావాలి, హ్యూజ్ క్రేన్ వస్తుంది, మళ్ళీ టస్కర్ మీద పెట్టేది మళ్ళీ వెల్డింగ్ చేయాల్సి ఉంటుంది. చేసిన తర్వాత రేపు మార్నింగ్ 6 o'clock నుంచి స్టార్ట్ అయ్యి బడా గణేష్ ఇమ్మర్షన్ పాయింట్కు NTR మార్క్కి వెళ్తుంది. ఇది విగ్రహాన్ని తీసుకెళ్తాము. 6 గంటలకు స్టార్ట్ అయితే 12:30 వరకు మేము అక్కడ రీచ్ అవుతాము. లాస్ట్ టైం 1:30 వరకు ఇమ్మర్షన్ కంప్లీట్ అయింది. అక్కడ పోయిన తర్వాత కూడా మళ్ళీ 1 hour పని ఉంటుంది మనకు. అక్కడ 1:30 వరకు కంప్లీట్ అయిపోతుంది. అందరికి కూడా, భక్తులందరికీ కూడా చెప్పేది ఏంటంటే, ఈసారి మనము ట్యాంక్ బండ్ మీద కూడా ఒక వీవింగ్ పాయింట్ అని పెట్టడం జరిగింది. అంటే ట్యాంక్ పాయింట్ నుంచి కూడా వ్యూ చాలా బాగా కనబడుతుంది. ఎందుకంటే దూరం నుంచి ఒక సస్పెన్షన్ కావచ్చు, ప్రతిదీ బాగా కనిపిస్తుంది. అక్కడ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. కాబట్టి అందరూ కూడా కోఆపరేట్ చేసిండ్రు. ఈ రేపు కూడా కోఆపరేట్ చేయాలని కోరుకుంటున్నాను. హైదరాబాద్ వినాయకుడి ఊరేగింపు రూట్ మ్యాప్ ఎలా ఉంది? ఊరేగింపు ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఎక్కడి నుంచి ఇప్పుడు ఈ పాయింట్ నుంచి స్టార్ట్ అయిపోయి సెన్సేషన్ థియేటర్ వాసవి ముందర నుంచి రాజ్దూత్ హోటల్ దగ్గర టర్నింగ్ వెళ్తాము. అక్కడి నుంచి లెఫ్ట్ టర్న్ తీసుకుంటాము. లెఫ్ట్ టర్న్ తీసుకొని హోమ్ సైన్స్ కాలేజ్ దగ్గర ఇక్బాల్ మీనార్ నుంచి న్యూ తెలుగు తల్లి జంక్షన్ కాడికి పోతాము. న్యూ తెలుగు తల్లి జంక్షన్ నుంచి లెఫ్ట్ టర్న్ తీసుకొని సెక్రటరీ ముందర నుంచి రాంగ్ రూట్లో మనం ఎక్కడికి ఇమ్మర్షన్ పాయింట్ యొక్క స్థలానికి వెళ్తాం. అంటే ఎన్నో నెంబర్ క్రేన్ పరిధిలో 4-5 కంటే చాలా పెద్ద ప్లాట్ఫామ్ అది. దాంట్లో 2 ఉంటాయి మామూలుగా అయితే. బట్ రేపు మార్నింగ్ మాత్రం ఒక క్రేన్ పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే అది మెగా క్రేన్, అది హ్యూజ్ క్రేన్, అది చాలా తప్పనిసరిగా అదొకటే పెట్టడం జరుగుతుంది మార్నింగ్. ఇప్పటికే అంటే బడా గణపతి కావడంతో దర్శనాలకు వేలాది మంది ప్రజలు వస్తున్నారు, భక్తులు వస్తున్నారు. ఇప్పటికే దర్శనం కూడా పూర్తిస్థాయిలో క్లోజ్ చేశారు. రేపు పూజ అనంతరం కూడా ఏదైతే వినాయకుని ఊరేగింపుగా తీసుకెళ్తారు కదా, ఊరేగింపులో పబ్లిక్ ఎక్కువగా చూడనీకి వస్తారు. బందోబస్తు ఎలా ఉండబోతుంది? అది పూర్తి స్థాయిలో దాన్ని మనం అరేంజ్ చేయడం జరిగింది. దాదాపుగా ఒక 10 ప్లాటూన్లు ఉంటాయి మాకు. 10 ప్లాటూన్లు పోలీస్ ఆఫీసర్స్ ఉండి ఇక్కడ నుండి మనం రోప్ పార్టీస్ చేసుకుంటేనే మనం తీసుకెళ్తాము. ఇప్పుడు అందరు క్రౌడ్ వచ్చే వాళ్ళందరూ కూడా భక్తులు చాలా తన్మయత్వంతో వాళ్ళు వెంబడి వస్తుంటారు. వాళ్ళని మనం ఇబ్బంది పట్టేది ఏం లేదు. వాళ్ళు కూడా మాతో వస్తుంటారు. ఇబ్బంది లేకుండా మనం తీసుకెళ్ళవచ్చు. మొత్తం మీద అంటే గతంలో చైన్ స్నాచింగ్ కావచ్చు, వ్యాలెట్ స్నాచింగ్ ఘటనలు జరిగాయి. ఇలాంటి జరగకుండా ఏమైనా ముందస్తు చర్యలు తీసుకున్నారా? పోయినసారి కంటే ఈసారి చాలా తగ్గినాయండి. పోయినసారి ఎక్కువ ఉండే, ఈసారి చాలా తగ్గినాయి. దానికోసం మనం క్రైమ్ పార్టీస్ పెట్టడం జరిగింది. మీరు చూస్తున్న అన్ని సీసీ కెమెరాస్ ఉన్నాయి. సీసీ కెమెరాస్లో ప్రతి ఒక్కరు కూడా కవర్ అవుతున్నారు. మనకు దాదాపుగా ఇక్కడ ఒక 52 సీసీ కెమెరాస్ ఉన్నాయి మనకు. ప్రతి ఒక్కరు కవర్ అయిపోయారు. కాబట్టి ఇన్సిడెంట్స్ కూడా చాలా తక్కువ జరిగాయి. రేపు కూడా జరగకుండా మనం క్రైమ్ టీమ్స్ ఉంటాయి మనకు, ప్లస్ సిసిఎస్ వాళ్ళు ఉంటారు, అందరు ఉంటారు. కాబట్టి అఫెన్సెస్ వీలైనంత వరకు కంట్రోల్ చేయడం జరుగుతుంది. ఈ జోన్ పరిధిలో ఫ్లైఓవర్స్ ఉన్నాయి కదా, అవి క్లోజ్ చేస్తారా? ఎట్లా, ఏ టైంకి ఉంటాయి? ఆంక్షలు కావచ్చు, మిగతాయి ఫ్లైఓవర్స్ అనేది ఇమ్మర్షన్స్ కోసము క్లోజ్ చేయడం జరుగుతుంది. కంపల్సరీ క్లోజ్ చేయడం జరుగుతుంది. రేపు ఏంటంటే రేపు మధ్యాహ్నము ఇది 2 గంటలకు అయిపోయిన తర్వాత కూడా ఈసారి మా కమిషనర్ గారు సివి ఆనంద్ గారు అండ్ చాలా స్ట్రిక్ట్గా చెప్పడం జరిగింది. లాస్ట్ టైం లేట్ అయింది, ఈసారి లేట్ అయినందుకు లేదు. ఎందుకంటే డే టైంలో వస్తే అందరు వచ్చి చూడడం జరుగుతుంది. లేట్ అయినట్టయితే బాగుండదనే ఉద్దేశంతో సార్ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఈసారి తొందరగానే వస్తాయి. ఇదంటే మనకు తెలుగు తల్లి జంక్షన్ దగ్గర నుంచి
లెఫ్ట్ టర్న్ తీసుకొని ఎన్టీఆర్ మార్గు మన పీపుల్స్ ప్లాజా వైపు పోతాయి. ఆల్మోస్ట్ ఆల్ రేపు నైట్ అంతా కంటిన్యూ అవుతుంది ఇమర్షన్స్, ఎల్లుండి మార్నింగ్ వరకు కంటిన్యూ అవుతాయి. ఇది మొత్తంగా చూడొచ్చు. ఒకవైపు బడా గణపతికి సంబంధించి రేపు ఉదయం 6 గంటల సమయాన దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో పూజలు అయిపోతాయి. పూజలు అయిపోయిన తర్వాత 1:30 లోపు నిమజ్జన ప్రక్రియ అనేది పూర్తి చేసేందుకు పోలీస్ శాఖ ప్రతిష్టాత్మకంగా తీసుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బడా గణపతిని చూసేందుకు ఇప్పటికే వేలాది మంది ప్రజలు వస్తారు కాబట్టి ఇది ఊరేగింపుకు సంబంధించి ఉత్సవ కమిటీతో పాటు ఇటు కమిటీ సభ్యులు ఇటు పోలీసులు దగ్గరుండి కూడా ఒక బందోబస్తు ఏర్పాట్లు కూడా చేసినటువంటి నేపథ్యం అయితే ఉంది. 1:30 లోపు పూర్తిస్థాయిలో నిమజ్జనం చేసేందుకైతే పోలీస్ శాఖ అయితే కసరత్తు చేసిందని చెప్పుకోవచ్చు. మరోవైపు బాలాపూర్ వినాయకునికి సంబంధించి కూడా గత ఏడాది 3 గంటల లోపు కూడా నిమజ్జనం అయిపోయింది. ఈ ఏడాది కూడా బాలాపూర్ వినాయకుని నిమజ్జనం 3 గంటల లోపు కూడా పూర్తి చేస్తామంటూ కూడా హైదరాబాద్ సిబి ఆనంద్ అయితే చెప్పారు. మొత్తం మీద చూసుకుంటే ఇటు ఎన్టీఆర్ మార్గ్ కావచ్చు, ట్యాంక్ బండ్ చుట్టుపక్కల మొత్తం కూడా 25,000 మంది పోలీస్ బందోబస్తుతో పాటు ప్రస్తుతం ఇక్కడ మనం చూస్తున్నామంటే ఖైరతాబాద్ గణనాథుడి వద్ద 50 సీసీ కెమెరాలు ఉన్నాయి. మరోవైపు ఎన్టీఆర్ మార్గుతో పాటు ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో 29 పైగా కెమెరాలు ఉన్నాయి. ఈ సీసీ కెమెరాల నడుమలో పూర్తిస్థాయిలో భద్రత, ఇటు సీసీ కెమెరా నిఘాతో పూర్తిస్థాయిలో గస్తీ కాస్తున్నారని చెప్పుకోవచ్చు. గతంలో చైన్ స్నాచింగ్ లాంటి, వ్యాలెట్ స్నాచింగ్ లాంటి ఘటనలు జరిగాయి. ఈసారి తక్కువనే జరిగాయి. గత ఏడాది కంటే కొంత కంట్రోల్లోకి తీసుకొచ్చామంటూ కూడా పోలీసులు అయితే చెప్తున్నారు. ఓకే, రైట్ అమరేందర్ రెడ్డి, అది మొత్తానికి ఖైరతాబాద్ కు సంబంధించి రేపు నిమజ్జన శోభయాత్ర ఏ విధంగా ఉండబోతుంది, అదేవిధంగా ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి, అండ్ ప్రస్తుతం చూస్తున్నట్లయితే వెల్డింగ్ పనులు అంటే కర్ర పనులు ఏవైతే డిస్మాంటిల్ చేయాల్సినటువంటి పనులు ఉన్నాయో అవన్నీ జరుగుతున్నాయి. ఇవాళ నైట్కు కలశంను కదిలించి రేపు మార్నింగ్ 6 o'clock అంతా కూడా శోభయాత్ర అనేది స్టార్ట్ అవుతుంది. నిమజ్జనం ఆల్మోస్ట్ మధ్యాహ్నం 1:30-2 గంటల ప్రాంతంలో కంప్లీట్ అయ్యే విధంగా ఈ ఏర్పాట్లు అయితే చేశాము అని చెప్పేసి చెబుతున్నారు అక్కడ ఉన్నటువంటి అధికారులు. అక్కడ ఉన్నటువంటి వివరాలన్నీ కూడా మనకు అటు రామకృష్ణ అదేవిధంగా అమరేందర్ రెడ్డి వివరాలు అందించారు.